ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని పరితపిస్తున్నారో ఆ విద్యార్థుల కోసం ఒక 20 ఎఫర్మేషన్స్ మీరు ప్రతిరోజు చూడండి, లేదా వీక్లీ వన్స్ అన్నా చూడండి, లేదా 1 మంత్కి ఒకసారైనా గుర్తు చేసుకోండి. ఇది చేయటం వల్ల మనకి కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ వచ్చే దారి వైపు నుంచి బయటికి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదండి. ఓకే, నేను ప్రభుత్వ ఉద్యోగానికి పూర్తి అర్హుడిని. ప్రతిరోజు నా లక్ష్యానికి నేను మరింత దగ్గరవుతున్నాను. నేను ఒక విజేతగా పుట్టాను, విజేతగానే నిలుస్తాను. నా కష్టానికి తగిన ప్రతిఫలం ప్రభుత్వ ఉద్యోగం రూపంలోనే వస్తుంది. నా తల్లిదండ్రుల కలని నేను త్వరలోనే నిజం చేయబోతున్నాను. లెక్కలు చేయడం నాకు చాలా సులభము మరియు సరదా. నా జ్ఞాపక శక్తి అద్భుతమైనది. చదివిన ప్రతిదీ నాకు గుర్తుంటుంది. నాకు ఇంగ్లీషు అలవోకగా వచ్చు. క్లిష్టమైన లాజిక్లు కూడా నేను వేగంగా అర్థం చేసుకోగలను. నేను ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో నేర్చుకుంటున్నాను. సమయపాలన చేయడంలో నేను మేటిని. నాకు అపారమైన మేధస్సు మరియు ఓర్పు ఉన్నది. పరీక్షా హాల్లో నేను చాలా ప్రశాంతంగా మరియు వేగంగా ఉంటాను. ఓటమి నన్ను ఆపలేదు. ఇది నా విజయానికి ఒక మెట్టు మాత్రమే. హర్షిత్ ఇన్స్టిట్యూట్ గైడెన్స్ లో నా విజయం ఖాయం. నేను నా భయాన్ని జయించాను. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. నేను రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాను. నా ప్రిపరేషన్ అత్యుత్తమంగా ఉంది. నేను ఫిజికల్ టెస్ట్ మరియు రిటర్న్ టెస్ట్లో టాపర్గా నిలుస్తున్నాను. ప్రభుత్వ అధికారిగా నేను ఈ సమాజానికి సేవ చేయకపోవటమే నా లక్ష్యం. నేను ఒక గవర్నమెంట్ జాబ్ ఛాంపియన్గానే ఈ సంవత్సరం వెళ్తాను. ఇలా ప్రతిరోజు చేయండి. సో మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఒక్కసారి ఫీజు కడితే జాబ్ వచ్చేంత వరకు ఉంటుందండి. ప్రతిరోజు 11 అవర్స్ జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే దగ్గర 6 మనకి 270 సెక్టర్స్ ఉన్నాయి ఇండియాలో. ఈ 270 సెక్టర్స్ సంబంధించి మీకు ప్రతిరోజు గైడెన్స్ ప్లస్ ఎగ్జామ్స్ ఇవన్నీ మన యాప్లో నడుస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఆఫ్లైన్లో కూడా నడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.